ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వన్స్ అగైన్ వినాయక చవితి విషెస్ నా తరపు నుంచి. అందరూ టిఫిన్ తిన్నారా, కాఫీలు తాగారా? నేను వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గురించి నాకు కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్, చదివిన ఇన్ఫర్మేషన్ చెప్పబోతుంది. ఎందుకంటే నెట్లో చూసి చెప్తే ప్రత్యేకం కాదు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తేనే దేవుడి గురించి మనకు కొంచెం ప్రత్యేకత అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి, వినాయకుడు ఆయన ఫస్ట్ నుంచి పుట్టిన ఆయన కాదు. ఆయన మామూలుగా పార్వతీదేవి గారు స్నానానికి వెళ్తూ కుమారస్వామి మనకు తెలిసిందే, మణికంఠ స్వామి అని అంటాం మనం. ఆయన తయారు చేస్తారు, ఒక మట్టి తీసుకొని తయారు చేసి దాంట్లో ప్రాణం వది కుమారస్వామిని తయారు చేస్తారు. ఆయన మణికంఠ స్వామి అంటాం మనం. అయ్యప్ప స్వామి సపరేటు, మణికంఠ స్వామి సపరేటు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆయన అట్లా సరే నేను స్నానంకి వెళ్ళి వస్తాను, కావాలా ఉండమని చెప్పి ఆయన కావాలా పెట్టి పార్వతీదేవి గారు స్నానానికి వెళ్తారు. అదే టైంలో శివుడి గారు వస్తారు. అసలే శివుడి గారు ముక్కోపి మనకు అందరు తెలిసిందే. మూడో గన్ తెరిస్తే ఆయన మాట ఆయనేనుడు. సో సినిమా హీరోలాగా అనమాట. మళ్ళీ సినిమా హీరోల పేరు చెప్పి దేవుడు పరువు తీయడం ఎందుకు. సో సినిమా హీరోలాగా అనమాట. ముక్కోటి ఆయనకు ముక్కు అంటే కోపం అనమాట. ఆయన కోపం వస్తే ఆయన మాట ఆయనేనుడు. సో ఆయన అప్పుడే వచ్చాడు. ఈయనేమో ద్వారపాలకులుగా ఉన్నాడు. నేను ఎవరైతే చెప్పానో మణికంఠ స్వామి యాజ్ కుమారస్వామి, ఆయన ద్వారపాలకులు ఉన్నాడు. అంటే భారతదేవి స్నానం చేస్తుంది కాబట్టి ఈయన ప్రొటెక్షన్ ఉన్నాడు అక్కడ. శివుడు వచ్చి జరుగంటే మీరెవరంటే ఇట్లా నేను అలా పార్వతీదేవి వాళ్ళ హస్బెండ్ని, మీరు జరుగంటే లేదు నేను 100 నేను జరగను. సో పార్వతీదేవి గారు నన్ను ఇక్కడ పెట్టారు తయారు చేసి. సో ఆవిడంతగా ఆవిడ వచ్చి నన్ను తప్పించి జరగమంటే తప్పించి నేను జరగను అంటారు. సో ఆయన నిష్ట అక్కడ గెలుస్తుంది అన్నమాట. జరగనంటే శివుడి గారు కోపం వచ్చింది. అంతసేపు చెప్పినా ఇంకా జరగనంటే జరగను, పార్వతీదేవి గారు స్నానం అయిపోయారు, నేను జరగను అంటాడు. సో పార్వతీదేవి గారు ఇంకా స్నానం జపంలో మునిగిపోయి అవన్నీ పట్టించుకోరు, ఆవిడ స్నానం ఆవిడ చేస్తుంటారు. సో లాస్ట్కి శివుడి కోపం అమ్మ చెప్పాను కదా ఇందాక, ఆయన మూడో కన్ను తెరిచి వెంటనే ఈ కుమారస్వామి యాజ్ మణికంఠ స్వామిని తల నరికేస్తారు. నా మాటకి ఏదో చెప్తావా, అసలు ఎవరు నువ్వు అది అని. ఎందుకంటే పరమశివుడికి తెలియదు ఆవిడ చేసింది ఇట్లా అయ్యప్ప స్వామిని అని తెలియదు. సో అది చేస్తారు. చేసిన తర్వాత తల నరికేసిన తర్వాత అప్పుడు పార్వతీదేవి గారు స్నానం ముగించుకొని వస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూసి ఏంటి చేశారు శివుడిని అడుగుతారు. అడిగితే ఇట్లా నేను వస్తే నాకు అడ్డంకులు ఇచ్చారు అంటే నేనే చెప్పాను ఇట్లా ఎవరు వచ్చినా రావని, వద్దు లోపల నేను స్నానం చేస్తానని చెప్పి అని అంటారు. సో ఇందులో మాతృమూర్తికి ఎంత వాల్యూ ఇస్తారో కుమారస్వామి మనకు అర్థమవుతుంది. సో ఇలా కుమారస్వామిగా మొదలైన ఆయన హిస్టరీ, పార్వతీదేవి చేతిలో ఒక బొమ్మగా మొదలైన ఆయన హిస్టరీ. తర్వాత ఆయన తలనరికేసిన తర్వాత పార్వతీదేవి కోపం వచ్చి శివుడితో గొడవ పెట్టుకుంటుంది. శివుడు మనకు తెలిసిందే పార్వతీదేవి అంటే చాలా ఇష్టం. సో బుజ్జగిస్తాడు. బుజ్జగిచ్చినప్పుడు సరే నువ్వు ఎట్లయితే ఆయన తలనరికావో అట్లానే తీసుకొచ్చి నాకు ఇవ్వంటారు. తీసుకొచ్చి ఇవ్వన్నప్పుడు ఏ తల కనిపించదు. ఎందుకంటే అది నరికిన తల మళ్ళీ అతుక్కోవడానికి అది బొమ్మ కాదు. అది తల ఎందుకు చేస్తే మనకు తెలియదు. మామూలు అక్కడ తల పక్కబడి ఉంటుంది, లేకపోతే అక్కడ పడిపోయి ఉంటుంది, మనకు తెలియదు. సో తల కోసం ఎదుగుతారు. ఏ తల పెడదాం, ఏ తల పెడదాం అబ్బాయి అంటే చనిపోయిన జీవులు తల పెట్టారనమాట దానికి. అప్పుడు పెడితేనే అతుక్కుంటుంది. బతుకుని జీవులు తల పెట్టుకోకూడదు. సో అలా ఎదుగుతూ ఉండగా ఒక సైడు ఏనుగుతల కనిపించింది. ఏనుగుతల తీసుకొచ్చి ఈ కుమారస్వామికి అది మణికంఠ స్వామి పెట్టంగానే ఆయన వినాయకుడు అవుతారు. సో అప్పటి నుంచి దేవతలు, సప్త ఋషులు, ముక్కోటి దేవతలు యాజ్ శివుడు, విష్ణు, మహేశ్వరుడు, అదే శివుడు, విష్ణు అండ్ బ్రహ్మ, ఈ ముగ్గురు ఆశీర్వదిస్తారు. పార్వతీదేవి కూడా ఆయన తల్లి కాబట్టి ఆశీర్వదించింది. సో అప్పటి నుంచి కుమార మణికంఠ స్వామి వినాయకుడిగా మారుతారు. సో అప్పటి నుంచి పార్వతీదేవి ఒకటి చెప్తుంది, ఫస్ట్ మీకేం విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ వినాయకుడు పూజ చేసి తర్వాత మిగతా మీరు ఆచరించాలి, అప్పుడు మీకేం రాకుండా ఉంటుందంటే. సో అదే దారిలో ఇంకో స్టోరీ కూడా స్మాల్ స్టోరీ ఉంది, లాంగ్ లెంత్ అవుద్ది, ఏమనుకోమాకండి, క్షమించండి. అది చెప్పాలి కాబట్టి వినాయక చవితిలో చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి చంద్రుని చూడకూడదంటారు ఆ రోజు. ఎందుకంటే చంద్రుడు మామూలుగా మనకి తెలిసిన చంద్రుడు మామూలుగా ఆకాశంలో ఉంటాడు. మామూలుగా చంద్రుడిని, సూర్యుని కూడా దేవుళ్ళకి కొలిసేవాళ్ళు. చంద్రుడు అనే వ్యక్తి అనమాట, అక్కడ దేవుడు పర్సన్.
అయితే ఆయన ఉండి వినాయకుడు అదే పనిగా కొంచెం ఆయన పొట్ట ఎక్కువ ఉంటుంది. వినాయకుడు అంటే మామూలు ఇప్పుడు ఏనుగుకి మామూలు పెద్ద పొట్ట కదా! అలా ఆయనకి వినాయకుడి విగ్రహం అది వినాయకుడి తల పెట్టంగానే కుమారస్వామి నరికేసినప్పుడు ఆయనకి ఆ వినాయకుడు అవతారం వచ్చిద్ది. సో, అలా ఆయన అదే పనిగా తింటా ఉంటారు. తింటున్నప్పుడు ఎవరి ఆకలి ఆళ్ళది. కానీ ఎవరు ఎగతాళి చేయకూడదు కదా! ఈ చంద్రుడు అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఎగతాళి చేస్తాడు వినాయకుడిని. "నువ్వు అట్ట తింటున్నావు, ఇట్ట తింటున్నావు" అని. దాని దెబ్బకి ఆ ఎగతాళి దెబ్బకి వినాయకుడిది పొట్ట పగులుతుంది. సో, దాని దెబ్బకి పార్వతీదేవి కోపం వచ్చి మా వినాయకుడిని ఇట్ట అంటావని చెప్పి చంద్రుడిని తెప్పించిద్ది. మా వినాయక చవితి రోజు నిన్ను ఎవరో చూడకూడదు, చూస్తే వాళ్ళకి కష్టాలు ప్రాప్తిస్తాయని. సో, అలా వినాయక చవితి రోజు వినాయకుడిని అదే చంద్రుడిని చూడకూడదు అంటారు. చంద్రుడిని చూస్తే ఆ సంవత్సరం మొత్తం మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు కష్టాలే. సో, దయచేసి ఈరోజు ఎవరు చంద్రుడిని చూడమాకండి. అది పురాణాలే కావచ్చు, మన ఆచారాలు కాబట్టి మనం గౌరవించాలి. సో, నాకు తెలిసినంత వరకు ఇది. నేను వినాయక చవితి సందర్భంగా ఒక సాంగ్ కూడా పాడబోతున్నాను. ఇది మరీ లాంగ్ లెంత్ అయిపోయింది. ఇప్పుడు 6 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ ఆర్ 1-2 మినిట్స్ పాడి పెడతాను. దీంట్లో తప్పులుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకు స్టోరీ ఇది. ఎందుకంటే గూగుల్‌లో కూడా చూసి చెప్పొచ్చు. కానీ నాకు గూగుల్ చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు వినాయకుడు చాలా ఇష్టమైన దేవుడు. సో, మిగతా వాళ్ళు చూసి చెప్తా కానీ వినాయకుడి, శివుడి అయితే నేను తెలిసిన స్టోరీలు చెప్తాను. సో, చెప్పాను. థ్యాంక్ యూ.